చెట్టుపై ఉన్న బేతాళుణ్ణి దించి శవం భుజంపై వేసుకుని అలా అరణ్యంలో నడుస్తూ ఉన్న విక్రమాదిత్యుడితో బేతాళుడు ఇలా అంటాడు. రాజా, నీకు అలసట తెలియకుండా ఉండేటందుకు నీకొక కథ చెబుతాను. ఆ కథ పూర్తయిన తరువాత నిన్నొక ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. విక్రమార్క, పూర్వం మల్లికాపురం అనే నగరం ఉండేది. దానిని శకటశృంగుడనే రాజు పాలించేవాడు. అతని వద్ద కార్పాటకుడనే సేవకుడు ఉండేవాడు. కార్పాటకుడు అత్యంత విశ్వాసపాత్రుడు. అతను రాజును ఒక్క నిమిషమైనా విడిచిపెట్టేవాడు కాదు. రాజుని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. ఒకనాడు రాజు వేటకు బయలుదేరాడు. రాజుతో పాటు పరివారం కూడా బయలుదేరింది. రాజు అరణ్యంలో అనేక జంతువులని వేటాడాడు. అంతలో అతనికి ఒక అడవి పంది కనిపించింది. దాన్నెలాగైనా వేటాడాలనుకుని వెంటపడ్డాడు రాజు. ఆ అడవి పంది చాలా టక్కరిది. రాజుకి కనపడినట్లే కనపడుతూ దొరక్కుండా చాలా దూరం తీసుకుపోయింది. కార్పాటకుడు మాత్రం అతి కష్టం మీద ప్రభువును అనుసరిస్తూ ఉన్నాడు. అడవిలో చాలా దూరం రాజుని తన వెంట పరుగెత్తించి అడవి పంది అతనికి కనపడకుండా పోయింది. రాజు అక్కడ ఆగిపోవలసి వచ్చింది. అది నిర్మానుష్యమైన ప్రదేశం. కనుచూపు మేర మానవులు ఎవ్వరూ కనపడటలేదు. రాజేమో చాలా అలసిపోయి ఉన్నాడు. అతనికెంతో దాహంగా ఉంది. ఓ చెట్టు కింద కూర్చుండిపోయాడు. ఏం చేయాలో తోచలేదు. సరిగ్గా అప్పుడే కార్పాటకుడు అతని ఎదుట దేవుడులాగా ప్రత్యక్షమయ్యాడు. ఊరికే ప్రత్యక్షం కావడమే కాక 2 ఉసిరికాయలను అందించాడు రాజుకు. ఆత్రంగా వాటిని తిన్నాడు రాజు. అతని దాహం తీరింది. శరీరంలోకి కొంచెం శక్తి, ఉత్సాహము చేరాయి. సేవకుడైన కార్పాటకుడికి భక్తి విశ్వాసాలకతనెంతో సంతోషించాడు. అడవి పంది మరికిన పడదని తేల్చుకుని తన పట్నానికి బయలుదేరిపోయాడు. అలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజు శకటశృంగ మహారాజు కార్పాటకుడిని తన దగ్గరకు పిలిచాడు. కార్పాటక, నువ్వు స్వామి భక్తి పరాయణుడివి. అందుచేత నా మనసులోని కోరికను నీకే చెబుతున్నాను. నువ్వే నా కోరికని సాధించగలిగే సమర్థుడివి. అందుకని నిన్నే ఈ పనికి నియమిస్తున్నాను అని అన్నాడు. ఆజ్ఞాపించండి అని అన్నాడు కార్పాటకుడు. అప్పుడు సింహల దేశాధిపతి కుమార్తె చాలా అందమైనదని, విద్యాధికురాలని విన్నాను. అలా విన్నప్పటి నుంచి ఆమెను వివాహమాడాలని ఉవ్విళ్ళూరుతున్నాను. నువ్వు ఆ రాజు వద్దకు వెళ్ళి ఆమెను నాకిచ్చి పరిణయం చేసేటట్టు మాట్లాడి ఒప్పించాలి. వెళ్ళు, కార్యం సఫలం చేసుకురా అని అతన్ని పంపాడు. కార్పాటకుడు ఒక వర్తకుని ఓడ సింహలం వెళ్తుంటే దానినెక్కాడు. మధ్య తోవలో పెద్ద తుఫానొచ్చింది. కార్పాటకుడెక్కిన ఓడ పగిలిపోయి నీటిలో మునిగిపోయింది. ప్రయాణికులందరూ సముద్రం పాలయ్యారు. కానీ కార్పాటకుడికి మాత్రం ఒక కొయ్య దొరికింది. దాని సాయంతో నీళ్ళల్లో కొట్టుకురాసాగాడు. కొంతసేపలా కొయ్యతో ప్రయాణం చేశాక నీటిలో ఒక తీగ కనిపించింది. అతను దానిని పట్టుకున్నాడు. అది అతన్ని నీటి లోపలికి, సముద్రం లోపలికి అడుక్కు లాక్కుపోయింది. నాగలోకానికి చేర్చి వదిలింది. అక్కడికెదురుగా ఒక దేవాలయం ఉంది. ప్రతిరోజు ఆ దేవాలయానికి చాలామంది నాగకన్యలు వస్తారు. దైవ పూజ చేస్తారు. వీణ వాయిస్తూ శృతిబద్ధంగా పాటలు పాడతారు. అలాగే ఆ వేళ కూడా కొందరు నాగకన్యలు వచ్చి సంగీతం పాడుతుంటే ఆ శబ్దాలకి కార్పాటకుడికి మెలకువ వచ్చింది. కళ్ళు పెద్దవి చేసుకుని వారిని చూశాడు. వారిలో ఒక నాగకన్యపై అతను మనసు పడ్డాడు. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె చెలికత్తె ద్వారా తన కోర్కెను తెలిపాడు. ఆ బాటసారి నీ మీద మనసు పడ్డాడట, నీపై మోహంతో మైమరచిపోతున్నాడట అని విన్నవించుకుంది ఆ చెలికత్తె. దానికి
ఆ నాగకన్య ఏడిశాడు. వాడి మొహానికి మనసుకి నేనే దొరికానా? వాడికి బుద్ధి చెప్పాలి ఎలాగైనా అని వాడిని పరాభవించి తీరాలి అని నిశ్చయించుకుని అతని వద్దకు వెళ్ళింది. నువ్వంటే నాకిష్టమే, కానీ నేను నీ కోరిక తీర్చాలంటే మా దేశ ఆచారం ప్రకారం ముందు నువ్వా నీటి గుంటలో మునిగి స్నానం చేయాలి అని చెప్పింది. అదెంత పని అనుకున్నాడు కార్పాటకుడు. క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆ నీటి గుంటలోకి ఉరికాడు. అంతే, ఆ నాగకన్య మహిమ వల్ల కాబోలు అతను నీటిలో మునిగిందే తడవుగా తన ప్రభువు పాలించే మల్లికాపురంలోని ఒక కోనేటిలో తేలాడు. అతని ఆశ్చర్యానికి మేరలేదు. వెంటనే ప్రభువుని చేరుకుని జరిగినదంతా అతనికి తెలియపరిచాడు. రాజు చాలా ఆశ్చర్యపడి, నువ్వు చూసిన స్త్రీని నాకు చూపించమని అడిగాడు. అప్పుడు కార్పాటకుడు తాను మునుపు వెళ్ళిన మార్గములో రాజును తీసుకుని వెళ్ళి నాగలోకమందలి దేవాలయం చేర్చి ఆ నాగకన్యలను చూపించాడు. కార్పాటకుడంతకు ముందు మోహించిన నాగకన్య నిజంగానే అత్యద్భుత సౌందర్యంతో వెలిగిపోతుంది. మిగిలిన వారి మధ్య ఆమె చుక్కల్లో చంద్రుడిలాగే ఉంది. ఆమె రాజుని చూసినదే తడవుగా అతని మీద మోహం చెంది అతని ముందుకు వచ్చి, రారాజా, నీకేది కావాలంటే అది ఇవ్వగలను. దయ ఉంచి నా కోరిక తీర్చు. నీపై మోహంతో నేను తాళలేకపోతున్నాను అంటూ వేడుకుంది. ఆమె మాటలకు రాజు, ఓ సుందరి, ఇతను నా కొడుకు వయసులో ఉన్నాడు. నాకంటే అన్ని విధాలా గొప్పవాడు. ముందు నీవు అతని కోరిక తీర్చు అని అన్నాడు రాజు. రాజే అలా అన్నాక చేయగలిగిందేమీ కనిపించక నాగకన్య కార్పాటకుణ్ణి అంగీకరించింది. రాజు వారిద్దరినీ ఒక చోట చేర్చి, కార్పాటక, ఆ వేళ నేను అరణ్యంలో అతి దాహంతో బాధపడుతుండగా నువ్వు నాకిచ్చిన 2 ఉసిరి పళ్ళలోనూ ఒకదానికి ఈ నాగకన్యను నీకు జత కూర్చుటతో సరిపోయినది. ఇంకొక పండుకు మాత్రమే నేను రుణపడి ఉన్నాను అని మునుపు కార్పాటకుడు మునిగిన నీటిగుంటలో తాను మునిగి తన నగరమున తేల్చాడు. కార్పాటకుడు నాగలోక సౌందర్యవతితో హాయిగా సుఖిస్తూ గడపసాగాడు. బేతాళుడు ఈ విధంగా కథ చెప్పి ఇలా అడుగుతాడు. రాజా, వీరిద్దరిలో ఎవరు చేసిన ఉపకారము గొప్పదో నిర్ణయించి చెప్పు. సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. మార్కుడికి ఇదేమీ అంత జటిలమైన ప్రశ్నలా అనిపించినట్లు లేదు. బేతాళ, శకటశృంగుడు రాజు, కార్పాటకుడు అతని వద్ద సేవకుడు. సేవకుడు స్వామి భక్తిని ప్రదర్శించటం అతని విధే తప్ప అదనపు గొప్పతనమేమీ కాదు. కనుక అరణ్యములో దాహముతో ఉన్న రాజుకు కార్పాటకుడు ఉసిరి పండ్లనిచ్చుటలో విద్యుక్త ధర్మమే గోచరిస్తుంది. కానీ రాజు భృత్యుడు చేసిన మేలుని మరవకపోవడమై ఆ మేలుని రుణంగా భావించి ప్రత్యుపకారం చేసి తీర్చుకోవడము అతని చిత్తశుద్ధికి, విశాల హృదయాన్ని, సమాన భావాన్ని తెలుపుతాయి. అందుచేత కార్పాటకుడు చేసిన ఉపకారం కంటే శకటశృంగ మహారాజు చేసిన ప్రత్యుపకారమే గొప్పది అని విక్రమార్కుడు సమాధానం ఇవ్వగా బేతాళుడు తిరిగి చెట్టెక్కాడు.